హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. నౌ ఐ am started భగవద్గీత నెక్స్ట్ పార్ట్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. మనకి లాస్ట్ ఇక్కడ వరకు అయిపోయిందండి, 20 వరకు అయిపోయింది. తెలుగు వేద వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓకే అండి, ఇక్కడ నుండి 40 వరకు మనం ఓన్లీ తెలుగు వర్షన్ చూద్దాము. ఓ పార్థ, ఆత్మను నశ్వరమైన, జన్మించని మరియు అక్షయమైన స్వరూపముగా భావించిన వ్యక్తి ఎవరినైనా ఎలా చంపగలడు, ఎవరినైనా ఎలా చంపించగలడు? ఒక వ్యక్తి తన పాత బట్టలు వదిలి కొత్త బట్టలు ధరించినట్లే ఆత్మ కూడా తన పాత శరీరాన్ని త్యజించి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఈ ఆత్మను ఆయుధాలు ఖండించలేవు, అగ్ని మండించజాలదు, నీరు తడిసిపోయేలా చెయ్యలేదు, మరియు గాలి పొడిగా ఉంచజాలదు. ఈ ఆత్మకు వెజ్జవేయడం, దీనిని కాల్చడం, తడపడం లేదా ఎండబెట్టడం సాధ్యం కాదు. ఇది శాశ్వతమైనది, సర్వవ్యాప్తమైనది, మార్పులేనిది, అచంచలమైనది, స్థిరమైన ప్రకృతి కలిగినది మరియు శాశ్వతమైనది. ఈ ఆత్మ అవ్యక్తమైనది, అనూహ్యమైనది మరియు మార్పు లేనిది అని చెప్పబడింది. కాబట్టి నీవు ఇది తెలుసుకున్నందుకు దుఃఖించదగదు. ఓ మహాబాహు, ఈ ఆత్మ నిత్యం పుట్టి చనిపోతుందని నీవు భావించినా నీవు దాని కొరకు దుఃఖించదగదు. పుట్టిన వారి మరణం నిశ్చయం, మరణించిన వారి పుట్టుకయు నిశ్చయమే. అందువల్ల చలనం లేని దాని గురించి నీవు దుఃఖించదగదు. ఓ భరత, all beings ఓ భారత, పుట్టుకకు ముందు జీవాలన్నీ అవ్యక్తమైనవి మరియు మరణం తరువాత కూడా అవి అవ్యక్తమవుతాయి. అవి మధ్యలో మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి దానికి శోకం ఎందులకు? కొందరు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు, కొందరు దీనిని ఆశ్చర్యంగా వర్ణిస్తారు, మరియు కొందరు ఆశ్చర్యంతో వింటారు. కానీ అది విన్న తరువాత కూడా ఎవరు దానిని అర్థం చేసుకోలేరు. ఓ భరత, శరీరంలో నివసించే ఈ ఆత్మను ఎప్పుడూ వధించలేము. అందువల్ల ఏ ప్రాణుల కొరకైనా నీవు దుఃఖించదగదు. కాబట్టి నీ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని యుద్ధం చెయ్యడానికి వెనుకాడకు. ఎందుకంటే క్షత్రియులకు ధర్మయుద్ధానికన్నా మేలైన కర్తవ్యం ఏదీ లేదు. ఓ పార్థ, అటువంటి యుద్ధ అవకాశం పొందిన క్షత్రియులు ధన్యులు. అలాంటి యుద్ధం స్వర్గానికి ఒక తెరచిన ద్వారం వంటిది. నీవు గాని ఈ ధర్మయుద్ధాన్ని స్వీకరించకపోతే నీవు ఈ ధర్మాన్ని అలాగే కీర్తిని కోల్పోయి పాపం చుట్టుకున్నవాడవు అవుతావు. అందరూ నీ అపకీర్తినే ఎప్పుడూ చెప్పుకుంటారు. గౌరవప్రదమైన మనిషికి అపకీర్తి మరణం కంటే మించినది. మహారథులైన యోధులు నిన్ను భయం కారణంగా యుద్ధం వదిలి పారిపోయినవాడు అని అంటారు. నిన్ను గౌరవించేవారే నిన్ను తుచ్చమైన వాడిగా అనుకుంటారు. నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందించి నిన్ను నానా మాటలు అంటారు. అప్పుడు దానిని మించిన దుఃఖం నీకు ఏముంటుంది? నీవు యుద్ధంలో చంపబడితే
నీకు స్వర్గం లభిస్తుంది. అలాగే నీవు గెలిస్తే నీవు పృథ్వీ సుఖాన్ని పొందుతావు. అందుకే ఓ కుంతిపుత్ర, నిలబడుము మరియు కృత నిశ్చయుడవై యుద్ధం చెయ్యుము. సుఖం, దుఃఖం, లాభం, నష్టం మరియు జయం, పరాజయం యందు సమభావముంచి యుద్ధానికి సిద్ధపడు. అప్పుడు నీకు పాపం అంటదు. ఓ పార్థ, ఈ జ్ఞానం సాంఖ్యయోగం గురించి చెప్పబడినది. మరియు ఇప్పుడు నీవు కర్మయోగం గురించి వినుము. ఈ జ్ఞానం కలిగినందున నీవు కర్మబంధం నుండి విముక్తి పొందగలవు. ఈ కర్మయోగంలో చేసిన ప్రయత్నం నాశనం కాదు, దానికి ఫలదోషం ఉండదు. ఈ ధర్మాన్ని అనుసరించడం వలన మహాభయం నుండి రక్షణ కలుగుతుంది. ఓ గురునందన, ఈ కర్మయోగంలో ఒకే ఒక మనస్సు ఉంటుంది. కాని అస్థిర మనస్సు కలిగిన పురుషుల బుద్ధి అనేక రకాలుగా మరియు అనంతముగా ఉంటుంది. ఓ పార్థ, అవివేకి అయిన పురుషులు వేదాల పుష్పం వంటి మనోహరమైన మరియు ఆకర్షణీయమైన స్వరంతో మాట్లాడతారు మరియు స్వర్గం కంటే మించినది మరేది లేదని చెబుతారు. వారు తమ కోరికలలో లీనమై స్వర్గాన్నే శ్రేష్టమైనదిగా చెబుతారు. అలాగే ఐశ్వర్యాన్ని మరియు జన్మరూప కర్మఫలమును ప్రసాదించు అనేక చర్యలను చెబుతారు. ఆకర్షణీయమైన మరియు పై మాటలకు పడిపోయి భోగాలు మరియు ఐశ్వర్యం పట్ల ఆసక్తి కలిగిన వారి దృఢ చిత్తము పరమాత్మయందు ఉండదు. ఓ అర్జున, నీవు వేదాలలో చెప్పబడిన 3 గుణాల నుండి విముక్తి పొంది వాటికి అతీతమైన నిత్యతత్వంలో ఉండి యోగక్షేమాలను కోరుకోకుండా నీ మనస్సును పరమాత్మయందు స్థిరముగా ఉంచుము. ఓకే అండి, ఈరోజు 45 వరకు చూసినాము. నెక్స్ట్ వీడియోలో ఈ సెకండ్ చాప్టర్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అవన్నీ చూద్దామండి. 72 వరకు ఉన్నాయి. 72 కంప్లీట్ చేద్దాము. ఓకే అండి, థ్యాంక్ యూ. హరే కృష్ణ, హరే కృష్ణ.